Good morning, children. This is your Lalita ma'am, chemistry teacher. Okay, we welcome you to this 45 days program of EAMCET. Okay, and we wish you a very good luck. Okay, so in today's video, we are going to discuss about electrochemistry. Okay, so electrochemistry, it's a chapter of class 12. You all are very much aware of that. And in this chapter, we are going to mainly discuss about galvanic cell, electrolytic cell. Okay, and main formulas which are to be focused, that only I am going to discuss in this video. Okay, so without any delay, let us start with the main topics of this chapter. Okay, so first part lo మనం ఏం నేర్చుకుంటామంటే galvanic cell కన్నా ముందు మనం క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్లో వచ్చే ఫార్ములాస్ అన్నీ నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ అవేర్ ఆఫ్ ఆల్ ద ఫార్ములాస్ విచ్ ఆర్ గోయింగ్ టు కమ్ అక్రాస్ ఇన్ దిస్ చాప్టర్. ఓకే, సో ఫస్ట్ మనం ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ విత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కండక్టెన్స్ ఆఫ్ ఏ సొల్యూషన్. ఓకే, directly I am going into the concept because we have very less time, and in short term may how much more we can able to cover, that is our motto. Okay, so తక్కువ టైంలో ఎక్కువ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూడండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీల్ విత్ ఎలాబరేట్లీ ద హోల్ చాప్టర్. మెయిన్లీ ఫార్ములాస్ అనేవి ఎలా వస్తాయి, ఎక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలి, మోస్ట్లీ క్వశ్చన్స్ అనేవి ఏ ఫార్ములా బేస్ చేసుకొని వస్తాయి. ఓకే, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ దీస్ పాయింట్స్ it is highly enough. Okay, so first resistance, okay, denoted by the symbol R. ఇక్కడ మనకి సింబల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో రెసిస్టెన్స్ అంటే అపోజిషన్ టు ద కరెంట్ ఫ్లో. ఓకే, అపోజిషన్ టు ద కరెంట్ ఫ్లో ఈజ్ కాల్డ్ as resistance. Okay, so this resistance of a conductor is denoted by the letter R. ఓకే, సో డైరెక్ట్గా ఫార్ములాస్కి వెళ్ళిపోతున్నాను. ఓకే, అండ్ యూ నో దట్ ఛార్జ్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ క్యూ. ఛార్జ్ అనేది క్యూతో డినోట్ చేస్తాం, కరెంట్ అనేది ఐతో డినోట్ చేస్తాం. కరెంట్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ ఐ. ఓకే, సో ఇక్కడ మనకి సమ్ ఫార్ములాస్ విల్ బి దేర్. యూ ఆల్ నో దట్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ టీ. ఇది ఫస్ట్ ఫార్ములా, మనకు వచ్చే ఫార్ములాస్లో ఫస్ట్ ఫార్ములా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ టీ. ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ టీ ఈజ్ టైమ్ టేకెన్. ఓకేనా, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ టీ. ఓకే, ఇక్కడ యూనిట్స్ కూడా అడుగుతాడు. యూనిట్స్ ఆఫ్ కరెంట్, యూనిట్స్ ఆర్ యూనిట్స్ ఆఫ్ కులూమ్స్, సారీ యూనిట్స్ ఆఫ్ క్యూ. ఛార్జ్ యూనిట్స్ ఏంటి? కులూమ్స్. ఓకేనా, COLOUMBS. ఛార్జ్ యూనిట్స్ ఆర్ coulombs. Okay, current I is denoted by current. Okay, current units enti amperes, and you all know that time units seconds. Okay, so Q is equals to IT anedi manaki first formula which has to be remembered. Okay, resistance ki ellam anukondi. This resistance okokka formula direct ga nerchukuntu vellandi. I'll just divide the board into two parts so that we can save place. ఓకే, సో ఒకసారి చూడండి. సో రెసిస్టెన్స్ అంటే అపోజిషన్ టు ద కరెంట్ ఫ్లో. ఇక్కడ రెసిస్టెన్స్కి ఫార్ములాస్ నేర్చుకుందాం. యూ ఆల్ నో దట్ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ అండ్ ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్. ఇక్కడ ఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్, ఏ అంటే ఏరియా ఆఫ్ ద కండక్టర్. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం కంబైన్ చేసుకొని రాసుకుంటే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L by A. So R is equals to, okay, R is equals to ఆ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే ఈక్వాలిటీ సింబల్ వస్తుంది. ఆ ఈక్వాలిటీ సింబల్ వేసుకోవాలంటే వీ నీడ్ టు కీప్ అ కాన్స్టెంట్. దట్ కాన్స్టెంట్ ఈజ్ రో. R ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ L by A. దీన్ని రో అని చదవాలి, RHO, రో. ఓకే, రో ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఓకేనా, specific resistance. R is equal to rho into L by A. Rho is called as specific resistance or resistivity. Okay, now specific resistance or resistivity.
ఓకే, సో R ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ L బై ఏ. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. దీన్ని బేస్ చేసుకుని మనకి సమ్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇప్పుడు రో ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి? ఇన్ దిస్ జస్ట్ క్రాస్ మల్టిప్లై. రో ఈజ్ ఈక్వల్స్ టు R ఇంటూ ఏ బై ఎల్. R అంటే రెసిస్టెన్స్, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్, L is length of the conductor. So rho is equals to R into A by L, or R is equals to rho into L by A. ఏ ఫార్ములా అయినా మనం వాడుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, యూ హ్యావ్ టు కమ్ అక్రాస్. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనకి సమ్స్ వస్తాయి. నా వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ది స్పెసిఫిక్ రెసిస్టెన్స్? ఓకే, ఇప్పుడు చూడండి, యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్కి యూనిట్స్ వచ్చేసి ఓమ్స్, ఏరియాకి యూనిట్స్ వచ్చేసి మీటర్ స్క్వేర్స్, లెంగ్త్ యూనిట్స్ వచ్చేసి మీటర్స్. ఓకే, సో యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ వాట్? ఓమ్ మీటర్. సమ్టైమ్స్ దే విల్ ఆస్క్ యూనిట్స్ ఆల్సో. ఓకే, సో యూనిట్స్ ఆఫ్ రో ఏమవుతాయి? ఓమ్ మీటర్ అవుతాయి. ఓకే, రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్స్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్ మీటర్. సమ్టైమ్స్ ఓమ్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ ఒమేగా, ఇలా కూడా డినోట్ చేస్తారు. ఓమ్ మీటర్ ఇలా కూడా డినోట్ చేస్తారు. ఓకే, ప్లీజ్ రిమెంబర్. ఓకే, సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ ఫార్ములా ఏమొస్తుంది? RA బై ఎల్ వస్తుంది. అది మనకి ఫస్ట్ ఫార్ములా. అండ్ యూ ఆల్ హ్యావ్ లెర్న్డ్ ద ఫార్ములా ఫర్ రెసిస్టెన్స్ ఆర్ ఓమ్స్ లాకి ఫార్ములా ఏంటి? V is equals to IR. Okay, this is only called as Ohm's law. V is equals to IR. V అంటే voltage, I అంటే current, R అంటే resistor. ఓకే, సో V is equals to IR. ఇది ఒకటి Ohm's law ఫార్ములా. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, సపోజ్ ఇక్కడ రో ఫార్ములాలో మనం రో ఈజ్ ఈక్వల్స్ టు R ఇంటూ A బై ఎల్ అని రాసుకున్నాం. ఓకే, సపోజ్ ఇఫ్ యూ గో ఫర్ కండక్టెన్స్, ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను? రెసిస్టెన్స్ చెప్పాను. నౌ ఇఫ్ యూ గో ఫర్ కండక్టెన్స్, ఓకేనా, కండక్టెన్స్ ఈజ్ అనదర్ పారామీటర్ విచ్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ G. ఓకే, G అంటే ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకేనా, G అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ కండక్టెన్స్. సో G ఈజ్ ఈక్వల్స్ టు, చాలా టర్మ్స్ వస్తాయి ఇక్కడ, సో అన్నిటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ప్లీజ్ రిమెంబర్ ఎవ్రీథింగ్ కేర్ఫుల్లీ. సో G ఈజ్ ఈక్వల్స్ టు ఏంటవుతుంది? 1/R అవుతుంది. కండక్టెన్స్ మీన్స్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇప్పుడు రెసిస్టెన్స్కి మనం ఫార్ములా నేర్చుకున్నాం, R ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ L బై ఏ అని. ఓకే, సో G ఈజ్ ఈక్వల్స్ టు 1/R ప్లేస్లో రో ఇంటూ L బై ఏ వేసుకున్నాం అనుకోండి, అది రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా, G ఈజ్ ఈక్వల్స్ టు R ఇంటూ L బై ఏ. Here if I write it a little bit up, you can able to see. I think if I write down, you cannot see. Okay, so G is equals to 1 by rho into L by A. So ఇప్పుడు దీన్ని రెసిప్రోకేట్ చేసుకుంటే ఏమవుతుంది? L by RA అవుతుంది. L by RA అవుతుంది. ఓకే, సో G is equals to L by RA. అదొక ఫార్ములా. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నేను రబ్ చేసి వేరే ఫార్ములాస్ కూడా రాస్తున్నాను. ఎవ్రీవన్ ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ దీస్ ఫార్ములాస్, మేక్ ఎ నోట్స్, మనకి క్విక్ రిఫరెన్స్ లాగా పనికి వస్తుంది. ఓకే, సో G అంటే ఏంటి? కండక్టెన్స్ అంటే ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, సో G ఈజ్ ఈక్వల్స్ టు L బై RA. ఓకే, సో Gని మనం 1/R ఇంటూ L బై A అని కూడా రాయొచ్చు, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. Gని 1/R ఇంటూ L బై A అని కూడా రాయొచ్చు. G is called as conductance, R is called as resistance, L is length of the conductor, A is area of cross section. Okay, so I think you are clear with this. And ఇంకొక టర్మ్ ఏంటంటే సెల్ కాన్స్టెంట్. సెల్ కాన్స్టెంట్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ phi or G star అంటారు. సెల్ కాన్స్టెంట్ డినోటెడ్ బై ద లెటర్ phi or G star. G star is equals to L by A. ఓకే, ఈ L by A టర్మ్ని సెల్ కాన్స్టెంట్ అంటారు. ఓకే, L by A, G is equal to G star is equal to L by A. L by A is denoted by the letter
phi or G star. Okay, cell constant అనమాట. Okay, so next after this we are going to introduce a very very important term, specific conductance. Okay నా, కండక్టివిటీ ఆర్ స్పెసిఫిక్ కండక్టెన్స్. నేను ఏమేమి ఇంట్రడ్యూస్ చేశాను ఇప్పుడు? కండక్టెన్స్ ఇంట్రడ్యూస్ చేశాను, రెసిస్టెన్స్ ఇంట్రడ్యూస్ చేశాను, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇంట్రడ్యూస్ చేశాను. ఆ టర్మ్స్ అన్నిటికీ సింబల్స్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. రెసిస్టెన్స్ ఆర్, ఓకే, కండక్టెన్స్ G 1/R, రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో. ఓకేనా, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ ఏమవుతుంది? రో అవుతుంది. ఓకేనా. సో ఇన్ని టర్మ్స్ వచ్చేవరకు పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ ఫార్ములాస్ అన్నిటిని పక్కాగా బైహార్ట్ చేసుకుంటే చాప్టర్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. వన్స్ లుక్ ఎట్ దిస్ స్పెసిఫిక్ కండక్టెన్స్. స్పెసిఫిక్ కండక్టెన్స్, ఓకే, అంటే ఏంటి? స్పెసిఫిక్ కండక్టెన్స్ డినోటెడ్ బై ద లెటర్ K. దీన్నే మనము కప్ప అని చదువుతాం. డినోటెడ్ బై ద లెటర్ K, కప్ప. ఓకే, స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ K ఈజ్ ఈక్వల్స్ టు 1/ρ. రెసిప్రోకల్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ as స్పెసిఫిక్ కండక్టెన్స్. ఓకేనా, రెసిప్రోకల్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ as స్పెసిఫిక్ కండక్టెన్స్. స్పెసిఫిక్ కండక్టెన్స్ డినోటెడ్ బై ద లెటర్ K. K ఈజ్ ఈక్వల్స్ టు 1/ρ. ఓకేనా, K ఈజ్ ఈక్వల్స్ టు 1/ρ. K అంటే ఏంటి? కప్ప. ఓకే, సో K ఈజ్ ఈక్వల్స్ టు 1/ρ. ఓకే, సో అది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1/ρ అంటే ఏంటి? రో అంటే RA/L. ఓకే, K ఈజ్ ఈక్వల్స్ టు 1/ρ. 1/ρ, రో అంటే RA/L. 1/RA/L అంటే ఇది ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. సో K ఈజ్ ఈక్వల్స్ టు L/RA అవుతుంది. అంటే దీన్ని మళ్ళీ మనం స్ప్లిట్ చేసి రాసుకుంటే 1/R ఇంటూ L/A అవుతుంది. మళ్ళీ 1/R అంటే ఏంటి? నథింగ్ బట్ G ఇంటూ L/A అంటే ఏంటి? సెల్ కాన్స్టెంట్ G5. సో K ఈజ్ ఈక్వల్స్ టు G5 ఆర్ G ఇంటూ G స్టార్. ఓకేనా, K ఈజ్ ఈక్వల్ టు G5 ఆర్ G ఇంటూ G స్టార్. L/A అంటే G స్టార్. ఓకే, సెల్ కాన్స్టెంట్. ఓకేనా, ఇది రెసిప్రోకల్ అవుతుంది. సో L/RA అవుతుంది. 1/R ఇంటూ L/A అని రాశాను స్ప్లిట్ చేసి. ఓకే, సో K అంటే ఏంటి? స్పెసిఫిక్ కండక్టెన్స్ డినోటెడ్ బై K. K ఈజ్ కాల్డ్ as కప్ప. ఓకే, K ఈజ్ ఈక్వల్స్ టు G5 ఆర్ G ఇంటూ G స్టార్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ టైప్స్ ఆఫ్ స్పెసిఫిక్ కండక్టెన్స్. ఈ స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేది 2 టైప్స్, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? K ఇంట్రొడ్యూస్ చేశాను. K అంటే ఏంటి? స్పెసిఫిక్ కండక్టెన్స్. ఓకేనా, K అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్. దిస్ స్పెసిఫిక్ కండక్టెన్స్ 2 టైప్స్. వాట్ ఆర్ దోస్ 2 టైప్స్? మోలార్ స్పెసిఫిక్ కండక్టెన్స్. ఓకేనా, మోలార్ స్పెసిఫిక్ కండక్టెన్స్. సెకండ్ టైప్ ఏంటి? ఈక్వివాలెంట్ స్పెసిఫిక్ కండక్టెన్స్. ఓకేనా, 2 టైప్స్, మోలార్ ఒకటి, ఈక్వివాలెంట్ ఒకటి. ఓకే, కండక్టెన్స్, స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ. ఓకే, బోత్ ఆర్ సేమ్. ప్లీజ్ అండర్స్టాండ్ ద పాయింట్స్ కేర్ఫుల్లీ. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ. ఓకే, స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ. సో మోలార్ కండక్టివిటీ ఒకటి, ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఒకటి. 2 టైప్స్. మోలార్ కండక్టివిటీ జనరలీ డినోటెడ్ బై ద లెటర్ M. ఈక్వివాలెంట్ కండక్టివిటీ డినోటెడ్ బై ద లెటర్ ఈక్వివాలెంట్. ఇక్కడ చూసుకోండి ఫార్ములాస్. ఓకే, చాలా సింబల్స్ అనేవి వస్తాయి. సో ఆ సింబల్స్ అన్నిటిని మీరు కరెక్ట్గా రిప్రజెంట్ చేసుకోవాలి, కరెక్ట్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఓకేనా, సో స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ ఈజ్ 2 టైప్స్. What are those 2 types? Molar specific conductance, equivalent specific conductance, or molar conductivity M, equivalent conductivity equivalent. Okay, so ఇప్పుడు అవేంటి అనేది చూద్దాం. Okay, so this side I am rubbing. Please take screenshot quickly or pause the video and write all the formulas. Okay,
సో నేను ఇది కూడా రబ్ చేస్తున్నాను. So now we are going to learn about molar specific conductance or molar conductivity and equivalent conductivity. ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, సో వన్స్ చెక్ దిస్. సో ఫస్ట్ వన్ ఏంటి? మోలార్ కండక్టివిటీ. Molar conductivity denoted by the letter cap M. Okay na, molar conductivity denoted by the letter cap M. So దీనికి ఫార్ములా ఏంటి? ఓకే, molar conductivity cap M is equal to K into 1000 by M. ఇక్కడ K అంటే కప్ప, స్పెసిఫిక్ కండక్టెన్స్, నార్మల్ కండక్టివిటీ. cap M అంటే molar conductivity, M అంటే molarity or concentration. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. cap M is molar conductivity, K is normal conductivity. ఓకే, M అంటే molarity. ఓకే, సో ఫర్ concentration of a substance we will use this formula. Here I am focusing mostly on the formulas only, because if you go with the concept and all, again it will take a lot of time and video length will increase. ఓకే, విచ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ. మీకు ఎంసెట్కి మెయిన్గా గన్ షాట్గా ఏ ఫార్ములాస్ మీద మీరు ఫోకస్ చేయాలో, ఓకే, నాట్ ఓన్లీ ఫర్ ఎంసెట్, ఫర్ యువర్ మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ మీరు రాసే వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఇఫ్ యూ ఫోకస్ మోర్ ఆన్ దిస్ ఫార్ములాస్, ద మోర్ యూ అప్లై న్యూమరికల్స్ ఆర్ ద మోర్ యూ నో ద ఫార్ములాస్, ద బెటర్ విల్ బి యువర్ రిజల్ట్. ఓకే, సో ఇది చూడండి. సో K into 1000 by M. ఇక్కడ క్యాప్ M అంటే ఏంటి? మోలార్ కండక్టివిటీ. K అంటే కండక్టివిటీ, M is molarity. సో క్యాప్ M is equals to K into 1000 by M. ఓకే, దీనికి యూనిట్స్ గుర్తుపెట్టుకోవాలి. యూనిట్స్ ఓమ్ ఇన్వర్స్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ మోల్ పవర్ -1. CGS యూనిట్స్ అయితే ఇవి. ఈ ఓమ్ ఇన్వర్స్ని మనం సీమన్ అని కూడా రాయొచ్చు. ఓకేనా, ఓమ్ ఇన్వర్స్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ MKS యూనిట్స్, ఓమ్ ఇన్వర్స్ meter square mole power -1. Okay, so these are the SI units. Sometimes they will ask for the units of molar conductivity. సో అప్పుడు మీరు ఇవి యూనిట్స్ గుర్తుపెట్టుకోవాలి. సేమ్ లైక్ దట్ సెకండ్ ఏంటి మనం చదివాం? సెకండ్ టైప్ ఆఫ్ కండక్టివిటీ ఈక్వివాలెంట్ కండక్టివిటీ. ఓకేనా, సెకండ్ టైప్ ఆఫ్ కండక్టివిటీ ఏంటి? ఈక్వివాలెంట్ కండక్టివిటీ. ఓకే, ఈ ఫార్ములాస్ అన్నీ మీరు స్పెసిఫిక్గా ఒక చోట రాసుకొని బై హార్ట్ చేయండి. సో ఈక్వివాలెంట్ కండక్టివిటీ క్యాప్ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, K into 1000 by N వస్తుంది ఇక్కడ. ఓకేనా, N అంటే నార్మాలిటీ, ఇక్కడ M అంటే మొలారిటీ. ఓకేనా, నార్మాలిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెన్స్ ఆఫ్ ఎ సొల్యూషన్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఓకే, మొలారిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఇక్కడ N అంటే ఏంటి? నార్మాలిటీ. నార్మాలిటీ మీన్స్ వాట్? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెంట్స్ ఆఫ్ ఎ సొల్యూషన్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఓకే, సో క్యాప్ ఈక్వివలెంట్. ఓకే, సో దీస్ టూ ఫార్ములాస్ ప్లీజ్ రిమెంబర్. ఓకే, సేమ్ లైక్ దట్ we go for third next thing. Here in continuation of this we will get Kohlrausch laws. ఓకేనా, Kohlrausch laws చాలా ఈజీ అండి. ఫస్ట్ మీరు నేమ్స్ వినగానే ఫార్ములాస్ వినగానే భయపడతారు పిల్లలు. ఓకే, సో నో నీడ్ ఆఫ్ గెటింగ్ ఎ ఫ్రైట్. ఓకే, జస్ట్ బీ రిలాక్స్డ్ అండ్ లెర్న్ ద ఫార్ములాస్. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి? Kohlrausch laws. Kohlrausch laws of independent migration of ions. ఓకే, సో ఇప్పుడు ఏం లేదు. సపోజ్ ఇఫ్ యూ ఆర్ డైల్యూటింగ్ ఏ సొల్యూషన్, if it reaches to infinite dilution, okay, then number of ions which are present in that solution will increase. Okay, then molar conductivity of a solution at infinite dilution. ఇప్పటి వరకు molar conductivity ఏంటి? For some concentration we have learnt this formula. Okay, ఇది molarity అనేది concentration. Okay, concentrated solutions కి
మోలార్ కండక్టివిటీ ఇలా ఫైండ్ చేసాం. సపోజ్ ఇఫ్ అ సొల్యూషన్ ఈజ్ డైల్యూటెడ్ టు ఇన్ఫైనైట్ డైల్యూషన్, ఓకే, అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి పెరిగిపోతాయి. ఓకే, సో ఇన్ సచ్ కేస్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ దట్ వీక్ ఎలక్ట్రోలైట్, ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉంది అంటే డైల్యూట్ చేసామంటే ఏంటి మీనింగ్, ఇట్ ఈస్ వీక్ ఎలక్ట్రోలైట్ అని. సో కోల్రాష్ లాస్ అనేవి మోస్ట్లీ వీక్ ఎలక్ట్రోలైట్స్కి మనం అప్లై చేస్తాం, అండ్ దట్ టు అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. సో ఇప్పుడు ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ మోలార్ కండక్టివిటీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. మళ్ళీ దీనికి ఒక సింబల్ వస్తుంది, మోలార్ కండక్టివిటీ. నార్మల్గా మోలార్ కండక్టివిటీ అంటే క్యాప్ఎం ఇక్కడ రాసుకుందాం మనం. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, మోలార్ కండక్టివిటీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. ఓకేనా, మోలార్ కండక్టివిటీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. దీన్ని మనం క్యాప్ నాట్ ఎం ఆర్ క్యాప్ ఇన్ఫినిటీ ఎం దాంతో డినోట్ చేస్తారు. ఓకేనా, మోలార్ కండక్టివిటీ అట్ ఇన్ఫైనైట్ సొల్యూషన్ ఈజ్ డినోటెడ్ బై ద సింబల్ క్యాప్ ఇన్ఫినిటీ ఎం ఆర్ క్యాప్ నాట్ ఎం. ఓకే, సో క్యాప్ నాట్ ఎం అనేది మోలార్ కండక్టివిటీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. సో ఇది దీనికి క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఓకేనా, అంటే ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ మోర్ వాటర్, ఓకే, దెన్ ఇట్ విల్ గెట్ డిసోసియేటెడ్ ఇంటూ ఇట్స్ అయాన్స్. సో number of ions will be more in comparison to the concentrated solution. Number of ions will be more. So appudu cap infinity m can be calculated as cap infinity of cations plus cap infinity m of anions. అన్నిటిని యాడ్ చేస్తే మనకి మోలార్ కండక్టివిటీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ వస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా, సో క్యాటయాన్స్ యానయాన్స్ ఇదే కోల్రాష్ లా, ఇంతకు మించి ఇంకేం లేదు, చాలా సింపుల్. ఓకేనా, సో మోలార్ కండక్టివిటీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ క్యాప్ ఇన్ఫినిటీ ఎం ఆర్ క్యాప్ నాట్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు క్యాప్ నాట్ ఎం ఆఫ్ క్యాటయాన్స్ ప్లస్ క్యాప్ నాట్ ఎం ఆఫ్ యానయాన్స్. అంటే ఏదైనా మీకు సొల్యూషన్ డైల్యూటెడ్గా ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఆ సొల్యూషన్ని స్ప్లిట్ చేసి రాసి, ఓకేనా, నెంబర్ ఆఫ్ అయాన్స్ క్యాల్కులేట్ చేస్తారనమాట. ఓకే, సో అది మీరు చేయాల్సింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ క్యాప్ ఇన్ఫినిటీ ఎం ఆఫ్ NaCl సొల్యూషన్ అన్నాడు అనుకోండి, ఫైండ్ ద క్యాప్ ఇన్ఫినిటీ ఎం ఆఫ్ NaCl సొల్యూషన్. అంటే ఏమవుతుంది, NaCl స్ప్లిట్ అవుతుంది కదా, క్యాప్ ఇన్ఫినిటీ ఆఫ్ Na ప్లస్ అయాన్స్ ప్లస్ క్యాప్ ఇన్ఫినిటీ ఆఫ్ Cl మైనస్ అయాన్స్. ఓకే, సపోజ్ ఇక్కడంటే వన్ క్యాటయాన్ వన్ యానయానే ఉన్నాయి. సపోజ్ ఇఫ్ యూ గెట్ మోర్ దెన్ వన్ క్యాటయాన్ ఆర్ మోర్ దెన్ వన్ యానయాన్, ఓకే, లైక్ యూ టేక్ ద సాల్ట్, ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ సాల్ట్ లైక్ Al2SO4 టేకెన్ థ్రైస్. అల్యూమినియం సల్ఫేట్ తీసుకున్నారనుకోండి, అందులో అది ఎలా స్ప్లిట్ అవుతుంది చూడండి. NaCl సాల్ట్ అంటే మీకు తెలుసు, Na ప్లస్ Cl మైనస్, సింపుల్ ఇది. సపోజ్ నేను క్యాప్ ఇన్ఫినిటీ ఆఫ్ Al2SO4 టేకెన్ థ్రైస్, ఇప్పుడు ఇది ఎలా స్ప్లిట్ అవుతుంది, 2Al3 ప్లస్ SO4 3SO4 2 మైనస్ లాగా స్ప్లిట్ అవుతుంది. మనం కూడా స్ప్లిట్ చేసుకొని రాసుకోవాలి. క్యాటయాన్ ఏమవుతుంది, ఎన్ని క్యాటయాన్స్ వస్తాయి ఇక్కడ, 2Al3 ప్లస్ అయాన్స్ వస్తాయి. ఓకేనా, Al3 ప్లస్ అయాన్స్ హౌ మెనీ యూ ఆర్ గోయింగ్ టు గెట్, 2 యూ విల్ గెట్. ఓకేనా, సో Al3 ప్లస్ ఇక్కడ 2 క్యాటయాన్స్ వస్తాయి కాబట్టి 2 into అని రాసుకోవాలి, ప్లస్ 3 సల్ఫేట్ అయాన్స్ వస్తాయి, సో 3 into క్యాప్ ఇన్ఫినిటీ ఆఫ్ SO4 మైనస్ 2 ఇలా రాసుకోవాలి. ఓకేనా, ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. అదే కోల్రాష్ లా. ఓకే, ఒక ఇచ్చిన సాల్ట్ అయాన్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఓకే, సో ఎలా స్ప్లిట్ అవుతుంది, సపోజ్ నెంబర్ ఆఫ్ అయాన్స్ వచ్చాయి అనుకోండి, మోర్ దెన్ 2 అయాన్స్ వచ్చాయి, లేకపోతే 2 అయాన్స్ వచ్చాయి, ఇక్కడ 2 into మోలార్ కండక్టివిటీ ఆఫ్ క్యాటయాన్స్ ప్లస్ ఇక్కడ 3 సల్ఫేట్ అయాన్స్ వచ్చాయి, సో 3 into మోలార్ కండక్టివిటీ ఆఫ్ సల్ఫేట్ అయాన్స్. సో అలా స్ప్లిట్ చేసుకొని రాసుకోవాలి. అప్పుడు ఓవరాల్గా సపోజ్ ఇది మోలార్ కండక్టివిటీకి అయితే, ఈక్వివాలెంట్ కండక్టివిటీకి అయితే కూడా అలాగే రాసుకోవాలి. ఓకేనా, ఈక్వివాలెంట్ కండక్టివిటీకి మోలార్ కండక్టివిటీకి మనం సపోజ్ ఇప్పుడు నేను ఇది మోలార్ కండక్టివిటీకి ఈ ఎక్స్ప్రెషన్ రాశాను. ఓకే, ఈక్వివాలెంట్ కండక్టివిటీకి ఇదే సాల్ట్కి కోల్రాష్ లా ఎక్స్ప్రెషన్ ఏంటి,
ప్లీజ్ అండర్స్టాండ్ మై పాయింట్ కేర్ఫుల్లీ. నేను ఇక్కడ మోలార్ కండక్టివిటీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ అనగానే మీరు నాట్ పెట్టాలి పైన. ఓకే, మోలారిటీకి అయితే ఇలా స్ప్లిట్ చేసి 2 ions అయితే ఇంటూ 2, 3 ions అయితే ఇంటూ 3 రాసా. మరి ఈక్వివాలెంట్ కండక్టివిటీకి రాయమంటాడు, ఎక్స్ప్రెషన్ రాయమంటాడు. అప్పుడు ఏం చేస్తారు, మోలార్ కండక్టివిటీ బై ఎన్ ఫ్యాక్టర్ రాసేస్తే మీకు ఈక్వివాలెంట్ కండక్టివిటీ వచ్చేస్తుంది. సో క్యాప్ ఇన్ఫినిటీ మోలార్ కండక్టివిటీ, క్యాప్ ఎం అంటే మోలార్ కండక్టివిటీ, ఈక్యూ అంటే ఈక్వివాలెంట్ కండక్టివిటీ బై ఎన్ ఫ్యాక్టర్. ఓకే, ఇక్కడ ఎన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఎన్ ఫ్యాక్టర్ నెంబర్ ఆఫ్ అయాన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్. ఓకే, ఎయిదర్ క్యాటయాన్స్ ఆర్ యానయాన్స్. ఇక్కడ ఎన్ని అల్యూమినియం అయాన్స్ వచ్చాయి, 2 అల్యూమినియం అయాన్స్ వచ్చాయి. ఒక్కొక్క దానికి ఛార్జ్ ఏమో 3. ఓకే, సో ఎన్ ఫ్యాక్టర్ ఇస్ 2 × 3, 6 అవుతుంది అనమాట. అలాగే సల్ఫేట్ అయాన్స్ కూడా 3 వచ్చాయి. ఒక్కొక్క సల్ఫేట్ అయాన్కి ఛార్జ్ -2 వచ్చింది. ఓకే, సో అక్కడ కూడా మీకు ఛార్జ్ ఎంత వచ్చింది, టోటల్ ఛార్జ్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. దట్ టోటల్ ఛార్జ్ ఈజ్ ఓన్లీ యూ కాల్ ఇట్ యాజ్ ఎన్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్కి ఈక్వివాలెంట్ కండక్టివిటీ రాయాలంటే మోలార్ కండక్టివిటీ అంటే ఈ ఎక్స్ప్రెషన్ అంతా బై ఎన్ ఫ్యాక్టర్ అంటే ఏంటవుతుంది, 6 అవుతుంది. ఓకేనా, సో క్యాప్ ఈక్వివాలెంట్ ఆఫ్ Al2SO4 టేకెన్ థ్రైస్ దానికి అడిగినప్పుడు క్యాప్ ఇన్ఫినిటీ ఎమ్ బై ఎన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఎన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, టోటల్ ఛార్జ్ ఆన్ క్యాటయాన్ అండ్ యానయాన్. ఓకేనా, టోటల్ ఛార్జ్ ఆన్ క్యాటయాన్ అండ్ యానయాన్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్. సో ఇదే కోల్రాష్. ఓకే, ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే ఓకే, సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. మీకు తెలుసు ఈక్విలిబ్రియం చాప్టర్లో ఫస్ట్ ఇయర్లో ఈక్విలిబ్రియం చాప్టర్లో చదివి ఉంటారు. ఓకేనా, మర్చిపోతే వన్స్ రీకాల్. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ద ఎక్స్టెంట్ టు విచ్ ది ions are formed in a solution. Okay, degree of dissociation denoted by the symbol what, alpha. Okay, so degree of dissociation denoted by alpha ante to what extent the electrolyte is splitting and you can find the number of ions which are formed in the solution. So degree of dissociation is denoted by the letter alpha. సో ఆల్ఫా ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి, ఆల్ఫా ఫైండ్ చేయడానికి క్యాప్ ఎం బై క్యాప్ ఇన్ఫినిటీ ఎం. ఓకే, మోలార్ కండక్టివిటీకి అయితే ఇలాగా రాయాలి ఫార్ములా. అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆల్సో సేమ్, క్యాప్ ఈక్వివాలెంట్ బై క్యాప్ ఇన్ఫినిటీ ఈక్వివాలెంట్. అంటే కండక్టివిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్, మోలార్ కండక్టివిటీ బై మోలార్ కండక్టివిటీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. క్యాప్ ఇన్ఫినిటీ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ డైల్యూషన్ అని. అలాగే ఆల్ఫాకి ఫార్ములా క్యాప్ ఫ్యాక్ట్ ఈక్వివాలెంట్ బై క్యాప్ ఇన్ఫినిటీ ఈక్వివాలెంట్. అంటే ఈక్వివాలెంట్ కండక్టివిటీ బై ఈక్వివాలెంట్ కండక్టివిటీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. చూడండి ఇక్కడ రాసుకున్నాం కదా, మోలార్ కండక్టివిటీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్, ఇన్ఫినిటీతో డినోట్ చేస్తారు. ఓకే, సో ఆల్ఫాకి ఫార్ములా అది. ఓకే, ప్లీజ్ రిమెంబర్. సో ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనకి చిన్న చిన్న సమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, నేను సమ్స్, మోడల్ సమ్స్ అనేవి పార్ట్ 2 వీడియోలో మీకు ఆల్ మోడల్ సమ్స్ ఐ ట్రై టు గివ్ ఇన్ part 2 video of this chapter. Okay, in this video I am going to cover up all the formulas which I are going to come across. Okay, so మీరు మిస్ కాకుండా ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూస్తే యూ విల్ బి మోర్ బెనిఫిటెడ్. ఓకే, సో ఇది ఇంకా నెక్స్ట్ ఏంటి, డిసోసియేషన్ కాన్స్టెంట్. ఓకేనా, డిసోసియేషన్ కాన్స్టెంట్. ఇప్పుడు డిసోసియేషన్ కాన్స్టెంట్ అంటే ఏంటి, డినోటెడ్ బై కేఏ. ఓకే, కేఏ యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ అని, బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్ అని ఈక్విలిబ్రియం చాప్టర్లో చదువుంటారు. సో అది అంతా మళ్ళీ మనం రీకాల్ చేసుకోవాలి. ఓకే, సో కేఏ డిసోసియేషన్ కాన్స్టెంట్ డినోటెడ్ బై ద లెటర్ కేఏ. కేఏ ఈస్ గివెన్ బై ద ఫార్ములా వాట్, C alpha square by 1 minus alpha. ఓకేనా, C alpha square by 1 minus alpha or K is equal to C alpha square. Okay, K is equal to C alpha square. For very weak electrolytes
ఇది జనరల్గా నార్మల్గా ఫార్ములా KA, డిసోసియేషన్ కాన్స్టెంట్ KA. ఓకే, ఇఫ్ electrolyte is very weak, okay, for very weak electrolytes, alpha is very less than 1. So in such case Ka is equal to C alpha square వస్తుంది. ఓకేనా, Ka is equal to C alpha square you'll get. Okay, so this is one formula. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫైండ్ చేయమని అడుగుతాడు అన్నమాట. ఓకే, ప్లీజ్ రిమెంబర్. ఓకే, సో నెక్స్ట్ విల్ గో విత్ ఫెరాడేస్ లాస్. ఓకే, సో ఫెరాడేస్ లాస్ ఏం చెప్తాయి? ఇఫ్ యు ఆర్ పాసింగ్ కరెంట్ త్రూ అ కండక్టర్, ఓకే, దెన్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ at cathode is equal to the amount of substance deposited at cathode is proportional to what? W is directly proportional to Q. ఓకే, మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు రబ్ దిస్ సైడ్ అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వాట్? ఫెరాడేస్ లాస్. సో ఇక్కడ మనకి 2 లాస్ ఉన్నాయి. ఫస్ట్ లాలో ఏం చెప్తారు? ద మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఎట్ క్యాథోడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూ. ఓకేనా, క్యూ అంటే ఏంటి? ఛార్జ్. ప్లీజ్ రిమెంబర్, ఇప్పటివరకు మనకి చాలా పారామీటర్స్ అనేవి ఇంట్రొడ్యూస్ అయ్యాయి. ఏది కూడా కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే, సో ఫస్ట్ లా ఏం చెప్తుంది? మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఎట్ క్యాథోడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూ. క్యూ అంటే ఛార్జ్. సో ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేద్దాం. సారీ, క్యూ ప్లేస్లో మనం IT కూడా రాసుకోవచ్చు. M ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IT. ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే ఈక్వాలిటీ సింబల్ పెట్టాలి. దెన్ యూ నీడ్ టు కీప్ అ కాన్స్టెంట్ K. సో M ఈజ్ ఈక్వల్ టు ZIT, where Z is called as proportionality constant or electrochemical equivalent. Electrochemical equivalent. Okay. M is equal to ZIT. ఇది ఫస్ట్ ఫార్ములా అనమాట, ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. ఓకే, ఆర్ ఫస్ట్ లా ఆఫ్ ఫెరాడే. ఓకే, సో ఇప్పుడు Z అంటే ఏంటి? ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్. ఓకేనా, ప్లీజ్ రిమెంబర్. ఓకే, Z ఈజ్ ఈక్వల్ టు వాట్? E/F. ఈ ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్కి ఇంకొక ఫార్ములా ఉంది. వి నో Z ఈజ్ ఈక్వల్ టు E/F. Z ఈజ్ ఈక్వల్ టు వాట్? E/F. ఇక్కడ E అంటే ఏంటి? F అంటే ఏంటి? E అంటే ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ద ఎలిమెంట్, F అంటే ఫారెడ్స్. అండ్ యూ ఆల్ హ్యావ్ నోన్ దట్ 1 farad ఈజ్ ఈక్వల్ టు 96,500 coulombs. ఈ పాయింట్ మీకు తెలుసు. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ చేయడానికి మనకి ఫార్ములా గుర్తు తెచ్చుకోవాలి మీరు. వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్? ఇక్కడ ఈక్వివాలెంట్ వెయిట్ అంటే ఏంటి? అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ. ఓకే, లేకపోతే N ఫ్యాక్టర్. అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ ఆర్ N ఫ్యాక్టర్. N ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఎయిదర్ అసిడిటీ ఆర్ బేసిటీ ఆర్ టోటల్ ఛార్జ్ ఆన్ ద క్యాటయాన్ ఆర్ ఆనయాన్, సాల్ట్ అనుకోండి. సో ఈక్వివాలెంట్ వెయిట్స్ కాన్సెప్ట్ అనేది స్టైక్యోమెట్రీ చాప్టర్లో మనం చదువుతాం. ఓకే, సో ప్లీజ్ గో త్రూ దట్ ఆల్సో. ఇక్కడ E అంటే ఏంటి? Z ఈజ్ ఈక్వల్ టు E/F అని రాశాను. ఓకే, E అంటే ఈక్వివాలెంట్ వెయిట్. ఈక్వివాలెంట్ వెయిట్ అంటే అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ ఆర్ N ఫ్యాక్టర్. అటామిక్ వెయిట్ బై N ఫ్యాక్టర్. N ఫ్యాక్టర్ అంటే ఏంటి? వ్యాలెన్సీ. ఓకే, హియర్ F ఈజ్ వాట్? 1 farad ఈజ్ ఈక్వల్ టు 96,500 coulombs. ఓకే, 1 farad ఈజ్ ఈక్వల్ టు వాట్? 96,500 coulombs. సో మీరు M ఈజ్ ఈక్వల్ టు ZIT అంటే E/F ఇంటూ IT రాయొచ్చు, ఆర్ E/F ఇంటూ Q రాయొచ్చు. ఓకే, ఫార్ములాని డిఫరెంట్ వేస్గా రాసుకోవచ్చు. ఓకే,
సో ఇప్పుడు E/F రాసుకున్నాం అనుకోండి, M ఈజ్ ఈక్వల్ టు Z ప్లేస్లో E/F రాస్తున్నా, E/F ఇంటూ IT. ఓకే, సో M ఈజ్ ఈక్వల్ టు, M అంటే ఏంటి ఇక్కడ, మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆన్ క్యాథోడ్. ఎలక్ట్రాలిసిస్ జరిగిన తర్వాత క్యాథోడ్ మీద మెటల్ డిపాజిషన్ జరుగుతుంది. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మెటల్ గెట్ డిపాజిటెడ్, ఓకే, దట్ ఈస్ కాల్డ్ as M. ఓకే, సో మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఎట్ క్యాథోడ్ ఈజ్ కాల్డ్ as M ఈజ్ ఈక్వల్ టు ZIT. Z అంటే E/F. ఓకే, E/F. మళ్ళీ ఈని ఏమని రాయొచ్చు, M/N అని రాయొచ్చు. M అంటే అటామిక్ వెయిట్ ఆర్ మోలార్ మాస్. ఓకేనా, అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ ఆర్ N ఫ్యాక్టర్ అని రాశాను ఇక్కడ. ఓకే, ప్లీజ్ రిమెంబర్, చాలా కాన్షియస్గా చదువుకోవాలి. యూ విల్ హ్యావ్ లాట్ మెనీ ఫార్ములాస్ and these formulas will be very much useful for all the competitive exams, not only for EAMCET. Okay, so M/N, N factor అనమాట. N అంటే N factor, M/NF అని కూడా రాయొచ్చు. E/Fని M/NF అని కూడా రాయొచ్చు, ఇంటూ I ఇంటూ T. So mass of the substance deposited at cathode is equals to molar mass of the substance or atomic weight of the substance by valency into farads. Okay, you can write 96,500 in place of this F also. I current, T is time taken. Okay, so this is first law of Faraday. And if you go to the second law of Faraday, so బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి, M is equal to ZIT. Zకి మళ్ళీ ఫార్ములా ఏంటి, E/F. Eకి ఫార్ములా ఏంటి, అటామిక్ వెయిట్ బై N ఫ్యాక్టర్. ఓకే, నౌ విల్ గో టు సెకండ్ లా. సెకండ్ లా అంటే లా ఆఫ్ ఈక్వివాలెంట్స్. ఓకేనా, లా ఆఫ్ ఈక్వివాలెంట్స్, అదే సెకండ్ లా. ఓకే, మనకి ఫార్ములాస్ తోటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పని ఉంది. డెఫినిషన్స్ అవన్నీ ఇప్పుడు షార్ట్ టర్మ్లో మనం టైం వేస్ట్ చేసుకోలేము. ఓకే, ఫార్ములాస్ మాత్రమే పక్కాగా నేర్చుకోవాలి. సో W1/W2 ఈజ్ ఈక్వల్ టు E1/E2. సపోజ్ 3 ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటే W1 is to W2 is to W3 is equal to E1 is to E2 is to E3. అలా కూడా రాసుకోవచ్చు. లా ఆఫ్ ఈక్వివాలెన్స్ అంటే ఇఫ్ సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈజ్ మేడ్ టు పాస్ త్రూ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ నుంచి సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ పాస్ చేసామనుకోండి, దెన్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆన్ ఈచ్ క్యాథోడ్, ఒక్కొక్క ఎలక్ట్రోలిటిక్ సెల్ని మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినప్పుడు ద వెయిట్స్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ డిపాజిటెడ్ అట్ క్యాథోడ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వివాలెంట్ వెయిట్స్ ఆఫ్ దట్ సబ్స్టెన్సెస్. అదే లా ఆఫ్ ఈక్వివాలెన్స్, అదే సెకండ్ లా కూడా. మీరు దీన్నే ఇంకోలా ఎలా రాసుకోవచ్చు, W1/E1 ఈజ్ ఈక్వల్ టు W2/E2. సపోజ్ 3 ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయనుకోండి, W3/E3 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో లైక్ దిస్ ఈజ్ యువర్ సెకండ్ లా ఆఫ్ ఫెరాడే. ఓకే, ప్లీజ్ రిమెంబర్. ఓకే, ఇంకా కొన్ని కేసెస్లో థిక్నెస్ ఆఫ్ ద కోటెడ్ లేయర్ అడుగుతాడు. ఓకే, వాట్ ఈస్, ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్, ఈ విల్ ఆస్క్ థిక్నెస్ ఆఫ్ ద కోటెడ్ లేయర్. ఓకే, వెయిట్ అడిగే బదులు ఒక్కొక్కప్పుడు ఎంత కోటింగ్ అయింది, ఎంత థిక్నెస్తో కోటింగ్ అయింది అలా అడుగుతాడు క్వశ్చన్. సో కీప్ సైడ్ హెడింగ్ థిక్నెస్ ఆఫ్ ద కోటెడ్ లేయర్. ఓకే, అంటే ఒక మెటల్ షీట్ మీద ఒక మెటల్ కోటింగ్, అంటే క్యాథోడ్ మీద మెటల్ కోటింగ్ అవుతుంది ఎలక్ట్రాలిసిస్లో. సో ఎంత కోటింగ్ అయింది, ఎంత థిక్నెస్తో కోటింగ్ అయింది, ఓకే, అది ఫైండ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఓకే, సో థిక్నెస్ ఆఫ్ ద కోటెడ్ లేయర్. ఓకే, సో ఇప్పుడు తీసుకున్న మెటల్ షీట్ థిక్నెస్ అంటే లెంగ్త్ బ్రెత్ హైటే కదా. ఓకే, డైమెన్షన్స్ మనం లెంగ్త్ బ్రెత్ హైట్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద మెటల్ షీట్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ద కోటెడ్ లేయర్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ద కోటెడ్ లేయర్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B ఇంటూ H. ఓకే, లెంగ్త్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. దాన్నే మనం A ఇంటూ B ఇంటూ C లాగా కూడా కొన్ని కేసెస్లో ఇస్తారు. ఫార్ములాని అలా కూడా నేర్చుకోవచ్చు, ఇలా ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఓకే,
and mass of the substance deposited, suppose D is density. Okay, if D is density, okay, we know density is equal to mass by volume. Okay, so mass of the deposited substance deposited by volume వచ్చేసి LBH. Okay, now so mass of the substance deposited will be equal to volume into density. మీకు తెలుసు మాస్ కావాలంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. వాల్యూమ్ వచ్చేసి ABC, D అంటే డెన్సిటీ, ఇక్కడ ABCD కరెక్ట్గా సరిపోయింది. ఓకే, లేకపోతే L ఇంటూ B ఇంటూ H ఇంటూ డెన్సిటీ, L ఇంటూ B ఇంటూ H ఇంటూ డెన్సిటీ. సో మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్, మాస్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. వాల్యూమ్ అంటే dimensions of the coated layer they will give, LBH values they will give in the question. Okay, suppose instead of giving volume, sometimes they will give radius of the metal atom. Okay, నా రేడియస్ ఇస్తారు అప్పుడప్పుడు. ఇప్పుడు మనకి లెంగ్త్ బ్రెత్ హైట్ వైజ్గా ఇస్తే ఈ ఫార్ములా వాడుకుంటాం. మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఎట్ క్యాథోడ్. ఓకే, థిక్నెస్ ఆఫ్ ద కోటెడ్ లేయర్ ఆర్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఎట్ cathode. If they give volume of the substances, we will use this formula. Suppose instead of giving volume, okay, they will give what? Sometimes radius of the atom deposited. Case 2 ఏంటవుతుంది ఇందులో? If radius of the metal atom is given, radius of the metal atom coated on cathode is given to you. ఓకే, ఈజ్ గివెన్ యాజ్ ఆర్ అని ఇచ్చారనుకోండి. ఓకే, అప్పుడు ఫార్ములా ఏంటి రాయాలి? ఇప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది? ఇక్కడ మనకి డైమెన్షన్స్ ఇస్తే వాల్యూమ్ ఏమో LBH అని తీసుకున్నాం. రేడియస్ ఇస్తే వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్, యాటమ్ ఈజ్ లైక్ అ స్పియర్. సో రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏమవుతుంది? 4/3 πr³ అవుతుంది. ఓకేనా, 4/3 πr³. సో వాల్యూమ్కి ఫార్ములా 4/3 πr³. డెన్సిటీ మీకు ఇస్తారు. సో అప్పుడు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ చేస్తే థిక్నెస్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ యూ విల్ గెట్ ఇట్. ఓకే, సో అలాగా. సో మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ, V ఇంటూ D. ఇక్కడ వాల్యూమ్ వచ్చేసి M ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ D. వాల్యూమ్ వచ్చేసి 4/3 πr³ ఇంటూ డెన్సిటీ. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ వస్తుంది. ఒక్కొక్క క్వశ్చన్ ఇలా కూడా యూజ్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ విల్ గో విత్ నెక్స్ట్ ఫార్ములా ఈజ్ కరెంట్ ఎఫిషియన్సీ. చూసారా, చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఈ చాప్టర్ అంతా చాలా వెయిటేజ్ చాప్టర్ ఎక్కువ. ఓకే, మెయిన్స్లో అడ్వాన్స్డ్లో చాలా వెయిటేజ్ ఎక్కువ ఉండే చాప్టర్. మోస్ట్లీ ఫ్రమ్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ యూ విల్ గెట్ ఆల్మోస్ట్ అరౌండ్ 12 మార్క్స్ ఆల్సో ఫ్రమ్ దిస్ చాప్టర్. అంటే 3 క్వశ్చన్స్, మెయిన్స్లో ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటుంది. ఓకే, అడ్వాన్స్డ్లో కూడా అంతే. ఎంసెట్లో ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి ఇబ్బంది లేదు, యూ కెన్ అటెంప్ట్. ఓకే, సో ముందే ప్యానిక్ అయిపోకుండా స్లోగా ఫార్ములాస్ అనేవి ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ స్పెండ్ చేసి 1 అవర్ స్పెండ్ చేసి ఫార్ములాస్ పక్కాగా నేర్చుకుంటే రిమైనింగ్ ఆల్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, సో లెట్ us go with the next formula, current efficiency. సో కరెంట్ ఎఫిషియన్సీ అని అడుగుతాడు. దానికి ఫార్ములా ఏంటి? యాక్చువల్ కరెంట్ బై అమ్మీటర్ కరెంట్ ఇంటూ 100. ఓకేనా, కరెంట్ ఎఫిషియన్సీ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ కరెంట్. ఓకే, కరెంట్ ఎఫిషియన్సీ ఈజ్ గివెన్ బై యాక్చువల్ కరెంట్ బై అమ్మీటర్ కరెంట్ ఇంటూ 100. యాక్చువల్ కరెంట్ బై అమ్మీటర్ కరెంట్ ఇంటూ 100. ఓకే, సో ఇదొక ఫార్ములా, కరెంట్ ఎఫిషియన్సీ ఫార్ములా. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. Next we'll go with the second part of the electrochemistry chapter, that is about electrode potentials.
సో ఇక్కడ మీరు ఫస్ట్ పార్ట్లో అంతా ఈ కండక్టెన్స్, రెసిస్టెన్స్ ఇట్లాంటి ఫార్ములాస్ అన్నీ నేర్చుకున్నారు. ఇప్పుడు మనం గ్యాల్వానిక్ సెల్లో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ అండ్ సెల్ రిప్రజెంటేషన్స్ అవేంటి, వాటిలో అంటే సెకండ్ పార్ట్లో వచ్చే ఫార్ములాస్ ఏంటి ఫటాఫట్ తొందరగా నేర్చుకుందాం. ఓకే, సో సెకండ్ పార్ట్లో మీకు గ్యాల్వానిక్ సెల్ రిప్రజెంటేషన్, గ్యాల్వానిక్ సెల్ రిప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సెల్ రిప్రజెంటేషన్ ఫర్ గ్యాల్వానిక్ సెల్ ఎలా రిప్రజెంట్ చేస్తారు? గ్యాల్వానిక్ సెల్లో మనకి జింక్, కాపర్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. Zn అండ్ కాపర్, Zn/Zn+2 salt bridge you are going to indicate with 2 lines. ఓకే, అదర్ సైడ్ ఏముంటుంది? Cu ఉంటుంది, Cu+2/Cu. దిస్ ఇస్ సెల్ రిప్రజెంటేషన్. ఇక్కడ గ్యాల్వానిక్ సెల్లో లెఫ్ట్ సైడ్కి ఆక్సిడేషన్ జరుగుతుంది. ఓకేనా, దిస్ ఈస్ ఆక్సిడైజ్డ్ ఫామ్, ఆక్సిడేషన్ ఫామ్ ఆర్ ఆక్సిడైజ్డ్ ఫామ్. రైట్ సైడ్కి రిడక్షన్ జరుగుతుంది. మీరు ఒక రకంగా గుర్తుపెట్టుకోవచ్చు, LOAN అని గుర్తుపెట్టుకోవచ్చు. LOAN అంటే గ్యాల్వానిక్ సెల్లో లెఫ్ట్ సైడ్, L స్టాండ్స్ ఫర్ లెఫ్ట్ సైడ్ అంటే టు యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆక్సిడేషన్ ప్రాసెస్ని మీరు ఇండికేట్ చేయాలి. చూడండి, జింక్ 0 నుంచి +2 ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్ళింది అంటే ఆక్సిడేషన్ ఇంక్రీస్డ్, అంటే దిస్ సైడ్ ఇట్ ఈస్ అండర్గోయింగ్ ఆక్సిడేషన్. లెఫ్ట్ సైడ్ ఏం జరుగుతుంది? ఆక్సిడేషన్ జరుగుతుంది. రైట్ సైడ్ ఏం జరుగుతుంది? రిడక్షన్ జరుగుతుంది. సో లెఫ్ట్ ఆక్సిడేషన్, యానోడ్ నెగిటివ్. ఇక్కడ LOAN అంటే ఏంటి? లెఫ్ట్ ఆక్సిడేషన్. ఓకే, గ్యాల్వానిక్ సెల్లో యానోడ్ ఏమో నెగిటివ్ ఎలక్ట్రోడ్ అనమాట. ఎలక్ట్రోలిటిక్ సెల్లో యానోడ్ అనేది పాజిటివ్ ఎలక్ట్రోడ్. బట్ హియర్ ఇన్ గ్యాల్వానిక్ సెల్ యానోడ్ ఈజ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్. L for left, O for oxidation, A for anode, and anode is what? Negative electrode. ఓకే, సో లోన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సెల్ రిప్రజెంటేషన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఆక్సిడేషన్ ప్రాసెస్ని మాత్రమే రిప్రజెంట్ చేయాలి. రైట్ హ్యాండ్ సైడ్లో రిడక్షన్ ప్రాసెస్ని రిప్రజెంట్ చేయాలి. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దట్ దిస్ ఇస్ సెల్ రిప్రజెంటేషన్. లెఫ్ట్ ఆక్సిడేషన్, యానోడ్ నెగిటివ్. మీకు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ఇచ్చినప్పుడు కూడా యానోడ్ అనేది రిప్రజెంట్ చేసేటప్పుడు L అనేది లెస్ అని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, లెస్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ ఉండేదాన్ని యానోడ్ కింద తీసుకుంటాం. మోర్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ ఉండేదాన్ని క్యాథోడ్ కింద తీసుకుంటాం. ఇక్కడ L అనేది లెఫ్ట్ అని తీసుకోవచ్చు, లెస్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఉన్నదాన్ని యానోడ్ వైపు తీసుకుంటాం. ఓకే, అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. లెఫ్ట్ ఆక్సిడేషన్, యానోడ్ నెగిటివ్, లోన్. ఓకే, సో ఇప్పుడు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ అంటే ఏంటి? ఓకే, EMF ఆఫ్ ఎ సెల్ అండ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్. ఇక్కడ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి వస్తాయి. సో ఆ ఫార్ములాస్ అన్నిటిని మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్. ఓకే, EMF ఆఫ్ ఏ సెల్ మీకు అందరికీ తెలుసు. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ స్టాండర్డ్గా క్యాలిక్యులేట్ చేయడానికి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనేది వాడతాం. దట్ ఈస్ గివెన్ యాజ్ షీ. ఓకే, సో షీ అనేది స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ EMF ఆఫ్ ఎ సెల్. స్టాండర్డ్ అంటే when molarity of the substance is taken as 1 mole and at 25 degrees centigrade if you calculate, you call that as standard electrode potential of a cell. దాన్ని E0 తో రిప్రజెంటేషన్ చేస్తాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ఏ సెల్. ఓకే, సో దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? E0 ఆఫ్ ఏ సెల్. E0 ఆఫ్ ఏ సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ E0 ఆఫ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఆఫ్ యానోడ్. E cathode minus E anode. That is the formula for standard reduction potential of a cell. E0 of a cell is equal to E cathode minus E anode. ఈ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ అనేవి క్వశ్చన్లో వాళ్ళు ఇస్తారు.
లేకపోతే రిప్రజెంటేషన్ ఇస్తారు. ఓకే, ఇంకొక పాయింట్ మీరు ఏంటి అర్థం చేసుకోవాలంటే, సపోజ్ జింక్ Zn plus 2 E naught of Zn plus 2 is equal to 0.76 volts అని ఒక వాల్యూ ఇచ్చారనుకోండి. అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ జింక్ హాఫ్ సెల్కి 0.76 volts ఈఎంఎఫ్ ఉంది. ఓకే, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ 0.76 ఉంది. ఇక్కడ 0 నుంచి 2 అయితే ఆక్సిడేషన్ జరుగుతుంది ఇక్కడ. కానీ మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాల్సింది రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, నాట్ ఆక్సిడేషన్ పొటెన్షియల్. ఇప్పుడు మీరు ఇలా ఇచ్చి ఈ వాల్యూ ఇస్తే దీనికి మీనింగ్ ఏంటి? 0 నుంచి 2 అయిందంటే ఆక్సిడేషన్ జరిగిందని, ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూ ఇచ్చారు అని. కానీ మనం ఈ ఫార్ములాలో ఎప్పుడూ కూడా రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అలాంటప్పుడు యూ హ్యావ్ టు టేక్ దిస్ వాల్యూ యాజ్ నెగిటివ్. అంటే ఇప్పుడు మీకు ఈ నాట్ రిడక్షనే తీసుకోవాలి. ఈ నాట్ Zn plus 2 to Zn తీసుకోవాలి. వాడు ఇచ్చింది 0.76 అని ఇచ్చాడు, కానీ మనం తీసుకోవాల్సింది ఏంటి? రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ తీసుకోవాలి. అంటే యూ హ్యావ్ టు కీప్ నెగిటివ్ సైన్ ఫర్ దట్. ఈ ఫార్ములా వాడేటప్పుడు ఈ నాట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ క్యాథోడ్ మైనస్ ఈ నాట్ యానోడ్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ ఫార్ములా యూ మస్ట్ సబ్స్టిట్యూట్ ఓన్లీ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్, నాట్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూస్. ఓకేనా, సపోజ్ ఇక్కడ ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూ ఇచ్చినట్టు అనమాట. ఇక్కడ కనుక ఇంక్రీజ్ కనిపిస్తే ఆ ఇచ్చిన వాల్యూ ఆక్సిడేషన్ పొటెన్షియల్ వాల్యూ అని మీనింగ్. మీరు రిడక్షన్ పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే మైనస్ సైన్ పెట్టాలి. ఆల్రెడీ రిడక్షన్ పొటెన్షియల్ ఇస్తే డైరెక్ట్గా ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ నాట్ ఆఫ్ ఏ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. ఓకే, సో ఆల్వేస్ యూ మస్ట్ సబ్స్టిట్యూట్ ఓన్లీ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్. ఓకే, ఇన్ దట్ ఫార్ములా. ఓకే, సో ఇంకో పాయింట్ ఏంటంటే, సో సపోజ్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి లిథియం ఒకటి, ఫ్లోరిన్ ఒకటి. ఓకే, లిథియం 2 ఎక్స్ట్రీమ్స్లో ఉంటున్నాయి అన్నమాట. ఇప్పుడు లిథియం ఎలక్ట్రోడ్ ఉందనుకోండి, లిథియం ఎలక్ట్రోడ్ కింద తీసుకుంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఈజ్ -3.05 volts. అదే ఫ్లోరిన్కి తీసుకుంటే ప్లస్ 2.87 volts. ఇవి ఈ రెండిట్ల మధ్యలోనే మీకు 2 ఎక్స్ట్రీమిటీస్ అనమాట ఇవి. ఓకే, అంటే ఇక్కడ దీనికి మీనింగ్ ఏంటి? F2 ఈజ్ వెరీ హై బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని. ఓకే, ఇక్కడ నోట్ అనేది ఒక నోట్ పాయింట్ రాసుకోండి. నోట్. ఓకే, సబ్స్టెన్సెస్ విత్ హై రిడక్షన్ పొటెన్షియల్స్, సబ్స్టెన్సెస్ with high RP I am writing reduction potential, with high reduction potential values are strong oxidizing agents. Strong oxidizing agents. ఓకే, అంటే ఇక్కడ ఫ్లోరిన్ F2 అనేది మనకి బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనమాట, బెస్ట్ OA. On the other hand, with a less reduction potential value, it is best RA, reducing agent. And vice versa అని రాస్తున్నాను టైం సేవ్ చేయడానికి. అంటే సబ్స్టెన్సెస్ విత్ లెస్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఆర్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అని. ఇక్కడ లిథియం ఏమో బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది, దానికి చాలా తక్కువ వాల్యూ ఉంది. మైనస్ ఉంది అంటే మైనస్లో బిగ్గర్ వాల్యూ ఈజ్ స్మాలర్ వాల్యూ. ఓకే, సో 3.05 ఉంది కానీ మైనస్ సైన్ ఉంది. ఓకే, సో లీస్ట్ వాల్యూ అనమాట. సో లీస్ట్ వాల్యూ అంటే బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్, హయ్యెస్ట్ వాల్యూ ఉంటే బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ నాట్ ఆఫ్ ఏ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. దాని మీద బేస్ చేసుకుని మీకు సమ్స్ అనేవి వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ విల్ గో ఫర్ నర్న్స్ట్ ఈక్వేషన్. నర్న్స్ట్ ఈక్వేషన్. Okay, so Nernst equation, it gives you idea about what quantitative relationship between concentration of ions and electrode potential. చూడండి, మీకు ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్కి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి రిలేషన్ చెప్పేదే నర్న్స్ట్ ఈక్వేషన్. ఓకేనా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్, ఒక ఎలక్ట్రోలైట్ తీసుకున్నారు, దాంట్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్.
ఓకే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్కి ఇంకా ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి ఒక స్మాల్ రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ చెప్పేదాన్నే మనం నర్స్ట్ ఈక్వేషన్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఈక్వేషన్ వచ్చేసి ఒకసారి చూడండి. నర్స్ట్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఓకే, సో ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు E naught of a cell. E cell is equal to E naught of a cell plus 2.303 RT by NF log oxidized form by reduced form. Oxidized form by reduced form. ఒకసారి ఈ పక్క రాసింది జరిపేస్తాను. ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఆక్సిడైజ్డ్ ఫామ్ బై రెడ్యూస్డ్ ఫామ్ అంటే ఏంటి? ఇదంతా ఈ సెల్ క్యాలిక్యులేట్ చేయడానికి కావాల్సిన ఫార్ములా. ఈ నాట్ సెల్కి నేను ఇచ్చాను ఫార్ములా, ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. 2.303 R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ at a particular temperature T in Kelvin. N is number of electrons transferred. F is farads. Oxidized form by reduced form. ఓకేనా? అంటే ఆ ఎలక్ట్రోలైట్లో ఆక్సిడైజ్డ్ ఫామ్ అయాన్స్ కొన్ని ఉంటాయి, రెడ్యూస్డ్ ఫామ్ ఆఫ్ అయాన్స్ కొన్ని ఉంటాయి. సో మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సింది ఏంటి? ఆక్సిడైజ్డ్ ఫామ్ బై రెడ్యూస్డ్ ఫామ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ నర్స్ట్ ఈక్వేషన్. ఓకేనా? ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్, ఎన్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్. సో ఇప్పుడు మనకు తెలిసిన ఈ ఆర్ వాల్యూస్, ఎన్ వాల్యూస్, ఎఫ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ అన్నప్పుడు టెంపరేచర్ మనకి ఫిక్స్డ్ ఉంటుంది, అది 25 degrees సెంటిగ్రేడ్ అంటే కెల్విన్స్లో 298 కెల్విన్. ఓకేనా? టెంపరేచర్ ఈజ్ ఫిక్స్డ్. సో మనకు తెలిసిన వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత, ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ నోన్ వాల్యూస్, ఓకే, ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ నోన్ వాల్యూస్ లైక్ ఎఫ్ అంటే 96,500 కులూమ్స్, ఆర్ అంటే 8.314 ఆర్ 25/8, మీకు తెలుసు జోల్స్లో జోల్స్ పర్ మోల్ కెల్విన్. ఓకే, ఆర్ వాల్యూ ఈజ్ 8.314 జోల్స్ పర్ మోల్ కెల్విన్. టీ ఈజ్ ఫిక్స్డ్ టెంపరేచర్. స్టాండర్డ్ కండిషన్స్ అనగానే మనకి 25 degrees సెంటిగ్రేడ్, దట్ ఈస్ ఫిక్స్డ్ అంటే కెల్విన్స్లో 298 కెల్విన్. If we substitute all these values in this formula, you will get the reduced formula. E cell is equal to E naught of a cell plus 0.0591 by N into log oxidized form by reduced form. Okay, so ఇది ఒక ఈక్వేషన్ అన్నమాట for writing Nernst equation. Okay, so this is the formula and Nernst equation in terms of delta G. ఓకే నా, ఒకసారి అది కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, లాస్ట్కి వచ్చింది, మీరు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చదివితే ఇక్కడ మనకి ఫార్ములాస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఓకే, అనదర్ ఫార్మ్ ఆఫ్ Nernst equation in terms of what? Gibbs free energy. Another form of Nernst equation in terms of what? Delta G. Delta G అంటే ఏంటి? ఇక్కడ స్టాండర్డ్ డెల్టా G నాట్ అయితే స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్. ఓకే, ఇది మీకు ఎక్కడ వస్తుంది? థర్మోడైనమిక్స్లో వస్తుంది. ఓకే, in thermodynamics you might have studied delta G means what? Change in Gibbs free energy. Gibbs free energy అంటే ఏంటి? The amount of useful work done by a system in order to make the chemical reaction to occur. కెమికల్ రియాక్షన్స్ జరగడానికి ఎగ్జాక్ట్గా హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఈజ్ టు బి డన్. ఓకే, మనకి ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎంత యూస్ఫుల్ వర్క్ చేశారు. ఓకే, ఆన్ ద సిస్టమ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ యూస్ఫుల్ వర్క్ డన్ బై ద సిస్టమ్. Okay, to make the chemical reaction to occur or to make the product formation to occur.
that energy you call it as what? Gibbs free energy. Okay, Gibbs free energy delta G. ఇప్పుడు గిబ్స్ ఫ్రీ ఎనర్జీతో ఒక ఫార్ములా నేర్చుకుంటాం. ఓకే, ప్లీజ్ రిమెంబర్ డెల్టా G ఈజ్ ఈక్వల్ టు మైనస్ NF E of a cell. అదే స్టాండర్డ్ అనుకోండి G0 అని రిప్రజెంట్ చేస్తాం. G0 అంటే స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ అని మీనింగ్. మైనస్ NF E0 ఆఫ్ ఎ సెల్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. దీన్ని బేస్ చేసుకుని కూడా చాలా సమ్స్ వస్తాయి. ఓకేనా, మీకు ఇంటర్మీడియట్లో కూడా వచ్చుంటాయి, మీరు ఎగ్జామ్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటారు. ఓకే, సో గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ మైనస్ NF E0 ఆఫ్ ఎ సెల్. ఓకే, దాన్నే మనము ఇంకొకలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ రెండిటిని జనరలీ వాట్ ఈస్ ద ఫార్ములా రిలేటింగ్ దీస్ టు? డెల్టా G ఈజ్ ఈక్వల్ టు డెల్టా G0 ప్లస్ 2.303 RT లాగ్ Q. ఇక్కడ Q అంటే రియాక్షన్ కోషియంట్. Q అంటే మీకు గుర్తుందా? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అండ్ రియాక్షన్ కోషియంట్. అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు రేజింగ్ ద కాన్సన్ట్రేషన్ టు ద పవర్స్ అలా రాసుకుంటాం. సపోజ్ మనకి ఈక్వేషన్ AA ప్లస్ BB గివ్స్ రైస్ టు CC ప్లస్ DD అనే ఈక్వేషన్ ఉందనుకోండి. KC ఆర్ ఎక్స్ప్రెషన్ Q, హౌ యూ విల్ రైట్? ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ టు product of molar concentration of reactants with each concentration term raised to its power. ఇక్కడ coefficient of C ఏంటి? small c. So small c raised to its power. అలాగే small t raised to its power. Okay, small a is raised to its power. Small b is also raised to its power. సో దీన్నే మనము రియాక్షన్ కోషియంట్ అంటాం. ఓకే, సో ఇది యాక్చువల్గా అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కాదు, ఈ ఫార్ములానే గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు గుర్తు రావడానికి కోసం నేను ఈ ఎక్స్ప్రెషన్ రాశాను. ఇది ఈక్విలిబ్రియం చాప్టర్లో ఫస్ట్ ఇయర్లో ఈ ఎక్స్ప్రెషన్ రాయడం అనేది అలవాటు చేస్తారు. ఓకే, దీని మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, జస్ట్ మీకు ఇది Q అంటే ఏంటి అని రాయడానికి ఎక్స్ప్రెషన్ రాస్తే గుర్తు వస్తుందని రాసా. ఓకే, సో డెల్టా G ఈజ్ ఈక్వల్ టు డెల్టా G0 ప్లస్ 2.303 RT log Q. ఓకే, సో దాన్ని E0 ఫార్ములో రాస్తే ఏమొస్తుంది? E ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 2.303 RT బై NF log Q. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా ఇందాకల్లా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0.0591 వస్తుంది. F 96,500, R 8.314, T 25 degrees సెంటిగ్రేడ్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు సింప్లిఫైడ్ ఫార్ములా వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వన్ ఫార్మ్ ఆఫ్ నర్స్ట్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ సెల్స్. ఓకేనా, ఇక్కడ కూడా ఒక 3-4 ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే మనకి మొత్తం చాప్టర్ అయిపోతుంది. ఓకేనా, ఒక 2-3 ఫార్ములాస్ ఇంకా మిగులు ఉన్నాయి. ప్లీజ్ డోంట్ గో అవే. హియర్ ఓన్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ EAMCET యాజ్ వెల్ యాజ్ JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్. ఇప్పుడు నేను చెప్పబోయే ఫార్ములాస్ నుంచే మీకు సమ్స్ అనేవి వస్తాయి. కాన్సన్ట్రేషన్ సెల్స్. ఓకే, కాన్సన్ట్రేషన్ అంటే మనకి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ బదులు కాన్సన్ట్రేషన్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు నర్స్ట్ ఈక్వేషన్కి ఫార్ములా నేర్చుకోవాలి. ఓకే, టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. కాన్సన్ట్రేషన్ సెల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ సెల్, ఎలక్ట్రోడ్ కాన్సన్ట్రేషన్ సెల్స్. ఓకేనా, ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ సెల్స్, ఎలక్ట్రోడ్ కాన్సన్ట్రేషన్ సెల్. ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ ఇచ్చి E0 ఫైండ్ చేయమంటారు, లేకపోతే ఎలక్ట్రోడ్ కాన్సన్ట్రేషన్ ఇచ్చి E0 ఫైండ్ చేయమంటారు. అందుకని అప్పుడు ఈ ఫార్ములాస్ వాడాలన్నమాట. ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ సెల్, ఎలక్ట్రోడ్ కాన్సన్ట్రేషన్ సెల్. ఓకే, ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ సెల్, ఎలక్ట్రోడ్ కాన్సన్ట్రేషన్ సెల్ 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్కి 2 ఫార్ములాస్ ఉంటాయి.
ఓకేనా. మీకు ఎలక్ట్రోడ్ కాన్సన్ట్రేషన్ ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా వాడాలి, ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా వాడాలి. ఓకే. సో ఇప్పుడు నేను ఫస్ట్ది ఏం చెప్తున్నాను, ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్స్ ఇచ్చారు. ఓకే. ఫర్ దిస్ వాట్ ఈస్ ద ఫార్ములా టు బి యూజ్డ్? ఐఎమ్ రైటింగ్ దట్ వన్. ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ ఆఫ్ ఎ సెల్ ప్లస్ minus 0.0591 by n log C1 by C2. ఓకేనా. ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ ఇచ్చి అక్కడ C1 C2 అంటే ఏంటి, యానయాన్ క్యాటయాన్ కాన్సన్ట్రేషన్స్ అనమాట. ఓకే. ఈ నాట్ ఆఫ్ ఏ సెల్. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దట్ ఫార్ములా. ఓకే. హియర్ if electrodes are same, సపోజ్ క్యాథోడ్ యానోడ్ సేమ్ మెటీరియల్తో చేశారనుకోండి, అప్పుడు ఈ నాట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటారు. నోట్, ఇఫ్ సేమ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ టేకెన్ అంటే క్యాథోడ్ యానోడ్ సేమ్ మెటీరియల్, ఇఫ్ సేమ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ టేకెన్ దెన్ ఈ నాట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు ఈ సెల్కి ఫార్ములా ఏమవుతుంది, minus 0.0591 by n log C1 by C2. Okay. By n. Here it is not visible properly, I think so. By n. Please note. Okay. అది ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్స్ ఇచ్చినప్పుడు. If electrode concentrations are given, okay, this side I am rubbing. Okay, second type. If electrode concentrations are given, ఓకే, దానికి ఫార్ములా ఏంటి, ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ ఆఫ్ ఏ సెల్ minus 0.0591 by n log C square P2 by C square P1. ఇది కొంచెం మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఎప్పుడు వాడాలి, P1 ఈజ్ గ్రేటర్ దెన్ P2. ఓకేనా. ఇక్కడ P1 P2 అంటే ఏంటి, నెట్ సెల్ రియాక్షన్ విత్ ప్రెషర్ P1 అండ్ ప్రెషర్ P2. P1 అంటే ప్రెషర్ P1 అట్మాస్ఫియర్స్, P2 అంటే ప్రెషర్ P2 అట్మాస్ఫియర్స్. ఓకే. సో అప్పుడు ఇది ఒక ఫార్ములా వాడాలి. ఇది చాలా తక్కువగా అడుగుతాడు, ప్రాబ్లం ఏం లేదు, మీకు గుర్తుపెట్టుకోగలిగితే ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ ఫైనలీ యూ హ్యావ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ pH. క్యాలిక్యులేషన్ ఆఫ్ pH చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద అయితే పక్కాగా ఒక JEE మెయిన్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, అడ్వాన్స్డ్లో ఒక క్వశ్చన్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఎంసెట్లో కూడా మనకి పక్కాగా క్వశ్చన్ వస్తుంది. సో దానికి ఫార్ములా నేర్చుకోండి. ఈ సెల్ మైనస్ ఈ నాట్ ఆఫ్ ఏ సెల్ అంటే ఈ సెల్ మైనస్ ఈ నాట్ ఆఫ్ ఏ సెల్ బై 0.0591. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ pH క్యాలిక్యులేషన్. ఓకే, pH క్యాలిక్యులేషన్. అలాగే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఒక ఫార్ములా అడుగుతాడు. సో ఫైనల్గా అదొక ఫార్ములా నేర్చుకుంటే మనకి అన్ని ఫార్ములాస్ ఈ వీడియోలో కవర్ అయిపోయినట్టే. ఓకే. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ KSP ఫైండ్ చేయమని అడుగుతాడు. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ ఇచ్చి KSP వాల్యూ ఫైండ్ చేయమని అడుగుతాడు. ఓకే. క్యాలిక్యులేషన్ ఆఫ్ KSP అంటే ఏంటి, సాల్యుబిలిటీ ప్రొడక్ట్. ఓకే. సో లాగ్ KSP ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, లాగ్ KSP, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, స్టార్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఈ నాట్ ఆఫ్ ఏ సెల్ బై RT బై F. ఈ నాట్ ఆఫ్ ఏ సెల్ బై
RT/F. ఓకే, సో సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఫైండ్ చేయమని అడిగినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఓకే, సో ఇంత క్రిస్పీగా ఫార్ములాస్ మీకు ఎక్కడ దొరకవు. సో ప్లీజ్ రైట్ ఆల్ దీస్ ఫార్ములాస్ అండ్ ప్లీజ్ మేక్ ఎ నోట్. ఓకే, write notes and by heart. Okay, so all the best everyone. In the next video I'll try to cover up some numericals. Okay, thank you very much. Bye.